బేసిక్గా కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయిపోతే అయిపోయినట్టు. ఇంకా ర్యాగింగ్ చేసే వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లే ఇప్పుడు ఇంతమంది కొత్త టీజర్ మాత్రం చాలా ఆడియన్స్కి తెలుస్తుంది. మనం మాట్లాడదాం అనుకుంటే స్టేజ్ ఫియర్ భయంగా ఉంటుంది మనకి. అంటే అయితే సో ఇక్కడికి దిల్ రాజు గారు వచ్చి మా టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ సార్. దిల్ రాజు గారు అడిగిన వెంటనే ఎన్ని పనులున్నా నేను వచ్చి రిలీజ్ చేసి వెళ్తానని చెప్పారు, వచ్చారు, రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ గురించి మాట్లాడాలనుకుంటే లైక్ అలనాటి రామచంద్రుడు అనే మా మూవీ, ఒక రాముడు తన సీత కోసం ఒక బిగ్గెస్ట్ డిసిజన్ తీసుకుంది ఏంటి అని అంటే రామసేతు వారధి కట్టడం. సో అలానే ఈ సినిమాలో ఉన్న సిద్ధు క్యారెక్టర్ అనే పర్సన్ నీతి నిజాయితీ హానెస్టీగా అబద్ధాలు ఆడకుండా ఉండే పర్సన్. అలాంటి పర్సన్ తన ప్రేమను చెప్పడానికి ఒక డిసిజన్ తీసుకుంటాడు. అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తనను ఎలా రీచ్ అయ్యాడు, తన ప్రేమను పొందాడా లేదా అనేది మాత్రమే ఈ కథ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి, శ్రీరామ్ సార్ అండ్ మ్యామ్ హైమావతి గారికి చాలా థ్యాంక్ యూ మ్యామ్. నేను మీ రుణం ఇప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే ఈ జర్నీ చాలా రోజులు చేసింది. నేను, శశాంక్, మాకు టీం ఉంది. సో ఆ టీంతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. సో మమ్మల్ని నమ్మి, లైక్ మేము కొత్త వాళ్ళం అని తెలిసినా కూడా మా కథ విని మమ్మల్ని నమ్మి నన్ను ప్రొడ్యూస్ చేసి ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడించేలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎట్టి పరిస్థితుల్లో నేను మంచి మూవీ ఇవ్వబోతున్నానని మీకు గట్టిగా చెప్పగలుగుతున్నాను, నేను చెప్తున్నాను కూడా. అండ్ వచ్చేసి శశాంక్ ఈ సినిమాకి మ్యూజిక్ అద్దరగొట్టాడు. ఇప్పుడు నేను మాట్లాడిన శశాంక్ గురించి, తన సాంగ్స్, తన బీజిఎం, ఈ సినిమాని నడిపించే విధానం మొత్తం తనే తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తన మ్యూజిక్తో తను ఏంటో అనేది తెలుస్తుంది అందరికీ. థ్యాంక్ యూ శశాంక్. అంతే. ప్రేమ్, ఆ మనిషితో కూడా నాకు ఒక 5 years నుంచి జర్నీ. సో మేము ఇద్దరం షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళం. సో అక్కడి నుంచి పరిచయం. మనోడి గురించి చెప్పాలంటే ఇంకా నా కన్ను గురించి చెప్పాల్సిందే. నేను ఏదనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ్ నాకు ఇక్కడ ఇది ఫ్రేమ్, ఇప్పుడు మనం ఇది షూట్ చేస్తున్నాం, ఇది కంపోజిషన్ అని అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసేది ఆ పర్సన్. ఇది రాదు అని మాత్రం అనగరు, నోట్ల నుంచి రాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది తీస్తున్నామని మాత్రమే వస్తుంది. ఖచ్చితంగా అతని విజువల్స్ ఇంత పీస్ఫుల్గా మూవీ ఉంది అని మీకు అనిపిస్తుందని అంటే టీజర్లో కూడా అది తన వల్లే, మొత్తం తను క్రియేట్ చేసిన వెదర్ అదంతా. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ శ్వేత అండ్ జాగృతి చాలా కేర్ తీసుకొని ఎవ్రీ కాస్ట్యూమ్స్ అనేవి లైక్ బ్యాక్గ్రౌండ్కి ఏంటి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ నాతో పాటు డిస్కస్ చేసి కూర్చొని ఎగ్జిక్యూట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత అండ్ జాగృతి. అండ్ పెద్దమ్మ, మా పెద్దమ్మ సుహాసిని గారు, థ్యాంక్ యూ పెద్దమ్మ, ఇక్కడ వరకు వచ్చినందుకు మీన్స్ అలాట్ నిజంగానే. అండ్ మన అవినాష్ అండ్ అన్వేష్, వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను, ఈ సినిమా లేదు. అవినాష్ అండ్ అన్వేష్ ప్లీజ్ జాయిన్ అవ్వాలి స్టేజ్ మీద. నాకు గట్టిగా నిలబడిందంటే వీళ్ళిద్దరండి. ఏం చేసినా నేను 100 బూతులు తిట్టినా, కొట్లాడుకున్నా, ఏం చేసినా సరే వాళ్ళు నెక్స్ట్ డే పొద్దున వచ్చి వర్క్ చేస్తారు. నా టెన్షన్ అంతా తీసుకొని నాకేమైనా ప్రాబ్లం ఉన్నా సరే సార్ ఇట్లా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఈ సీన్ ఎట్లా అడగలరా అంటే నేను అడుగుతాను అని చెప్పి వీడు అవినాష్ అండ్ అన్వేష్ ఇద్దరు ఫోన్ చేసి డిస్కస్ చేసి అన్ని ఒప్పించేవాళ్ళు. దానికి వాళ్ళకి థ్యాంక్స్ అవసరం లేదు, మనోడే. అండ్ నా ఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నన్ను చాలా భరించారు.
సెట్కి వెళ్ళగానే అన్నీ రెడీ చేసి ఉంచేవాళ్ళు. అది చాలా హ్యాపీ. వాళ్ళ గురించి నేను తర్వాత ఒక్కొక్కరి గురించి సపరేట్గా మాట్లాడతాను. దే ఆర్ మై పిల్లర్స్ ఎట్టి పరిస్థితుల్లో. అండ్ వచ్చేసి చైతన్య గారు. సో ఈ మూవీలో హీరో పక్కన రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హీరో క్యారెక్టర్ వాటర్ అయితే దాన్ని పుష్ చేసేది లైక్ గాలి. సో ఆ బేస్ ఆఫ్ క్యారెక్టర్ మీద చాలా ఎమోషన్స్ పండించాలి. అతను నార్మల్గా కామిక్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తారు అనుకుంటారు, కానీ మామూలుడు కాదు. చాలా కథ ఉంది బ్రో దగ్గర. అతను ఏంటో నెక్స్ట్ నుంచి ఇంకా 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 తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇంకా తెలుస్తుంది, మిమ్మల్ని నేర్పిస్తాడు కూడా ఎట్టి పరిస్థితుల్లో. అండ్ థ్యాంక్ యూ చైతన్య బ్రో, థ్యాంక్ యూ. దివ్య అండ్ స్నేహ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా లైక్ రాసుకున్నప్పుడు చాలా నీట్గా వచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని పండించే వాళ్ళు కావాలనుకున్నాము. చాలా మైన్యూట్ ఎమోషన్ ఉంటుంది, చాలా డిసిజన్ మేకింగ్ ఎమోషన్స్ ఉంటుంది చిన్న చిన్న కథలు, ఆ కథలో. సో వాటిని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసి కన్వే చేసి చేయగలిగారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. అండ్ మా వెంకీ కాకమోను బ్రో, ఈ భయాని సినిమాలో బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు మీరు. లైక్ అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే సొంతం సినిమాలో సునీల్ ఎంత ఎంజాయ్ చేశారో అతని క్యారెక్టర్ని అంత ఎంజాయ్ చేస్తారు. విత్ అతని గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఉంది వెరీ ఫ్రెష్. అసలు నాగేంద్ర వాళ్ళందరూ ఎక్కడున్నారో ఇంకా వచ్చారో తెలియదు. సో అసలు అదిరిపోద్ది కామిక్ ఇంకా వాళ్ళది. సో ఆ కామిక్కి తోడై మనం కొంచెం కామిక్లో వీక్ కాబట్టి దానికి నాకు చేయూతనిచ్చి లైక్ నాకు హెల్ప్ చేసిన పర్సన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ చరణ్ బాబు మా కో డైరెక్టర్. ఇంకా వాడు నేను మనోడు అందరం ఒకటే. అనుష ఉష్ అంతే. అండ్ హీరోయిన్ మోక్ష. ఈ పాత్ర కోసం లిటరల్లీ 2 months ఎవరైతే బాగుంటుంది అని చెప్పి ఒక ఆప్షన్స్ అన్నీ తీసుకొని చాయిసెస్ లాగా వాళ్ళన్నిటినీ మనం సార్ట్అవుట్ చేసి కొందరిని అడిగాము, కుదరలేదు. తర్వాత అనుకోకుండా ఒకరోజు నేను జస్ట్ అలా స్వైప్ అప్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రీల్ చూశాను మ్యామ్ది. నా ధరణి క్యారెక్టర్ ఎలా ఉందో అలానే చేసింది కోతిలాగా. సో ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అన్నమాట సినిమాలో. సో తనకి చాలా బాగా పేరు వస్తుంది ఈ సినిమా నుంచి ఎట్టి పరిస్థితుల్లో. చాలా జస్టిఫై కూడా చేసింది రోల్. మీకు అందరికి నచ్చుతుంది, ఇది నా నమ్మకం. థ్యాంక్ యూ మోక్ష. అండ్ మన హీరో వంశీ. సో మనోడి గురించి చెప్పాలంటే ఏదో నేను కథ తీసుకొని వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పేసి కొత్త వాళ్ళతో తీస్తానంటే ఒప్పుకుంటారు అని అనుకొని చెప్పిన కథ కాదు. ఈ మనిషిని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఈ కథకు ఒక ఫ్రెష్ అబ్బాయి కావాలి, దాన్ని జస్టిఫై చేసే అబ్బాయి కూడా కావాలని చెప్పి ఫస్ట్ అతన్ని ఆడిషన్ చేసిన తర్వాత లైక్ ఆడిషన్, తన యాక్టింగ్, వాయిస్ అన్ని లిటరల్లీ మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాము. నాకు ఆడిషన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కంటే ఎప్పుడైతే స్క్రీన్ మీద వచ్చి పర్ఫామ్ చేశాడో అప్పుడు మిస్మరైజ్ చేశాడు ఇంకా నన్ను. చాలా మంచి పేరు వస్తుంది అబ్బాయికి. ఏంటంటే ఇప్పుడు మీ టీచర్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అసలు యాక్చువల్ దాని గురించి అడగడం మర్చిపోయాను. అందరికీ టీచర్ నచ్చిందా అండి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకోసారి ప్లే చేస్తాము, ఉండండి. సో మనోడు ఏంటంటే కొత్తోడు, మళ్ళీ ఎవడని చూస్తాడా, మళ్ళీ ఇంకొకడు కొత్తోడా అని మాత్రం అనుకోవద్దు. కొత్తోడే ఉండొచ్చు, ఎట్టి పరిస్థితులలో రిజిస్టర్ అవుతాడు. ఇది నేను మాటిస్తున్నాను. అందరికి నచ్చుతాయి నువ్వు కంపల్సరీగా. అందరూ ఓన్ చేసుకుంటారు క్యారెక్టర్ని.
ఇప్పటివరకు టీజర్ రిలీజ్ అవ్వకముందు మేము ఒక 10 మెంబర్స్కి చూపించాము, లైక్ సజెషన్స్ కోసమో సంథింగ్ అట్లా. ఎవరు చూసినా సరే ఈ అబ్బాయి ముందేమైనా చేశాడా, లేకపోతే ఏంటి ఎక్కడో చూసినట్టే ఉంది అని. సో అది నా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఎక్కడో చూసినట్టున్నాను అని అంటే మాత్రం అతను ఆల్రెడీ తన ఇంటివాడని చెప్పి ఓన్ చేసుకున్నాడని దాని అర్థం. నేను తీసుకుంటాను. అలాగే అతను అందరూ ఓన్ చేసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే లాస్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్స్ మా లక్ష్మి గారు, శ్రేయస్ మీడియా అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రసాద్ లెవెల్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా మిత్రులు అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కోసం ఇక్కడ ఇప్పటివరకు ఉన్నారు, 2 ఫంక్షన్స్ ఉన్నా సరే చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, మీన్స్ అలాట్. నిజంగానే ఎక్కడున్నారో కనబడట్లేదు లైట్ వల్ల. ఇంకా మురళీ సార్, అంకుల్, మురళీ అంకుల్ కూడా చాలా థ్యాంక్స్. నా కోసం అంకుల్ ఏం చేశాడో నేను చెప్పుకోలేను, బట్ అది నా హార్ట్లో ఉండిపోద్ది ప్రస్తుతానికి. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీన్స్ అలాట్. లాస్ట్లో ఏంటంటే సినిమా గురించి చెప్పి ముగించేస్తాం. ఏంటంటే ఈ సినిమా మాత్రం ఫుల్ ఎమోషనల్ రైడ్ అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా బయటకు వస్తారనే మాట మాత్రం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి, తక్కువ మాట్లాడితే ప్లీజ్ యాక్సెప్ట్ చేసుకోండి దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.